హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, నేనైతే అలర్ట్ మాస్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే 2 ఫాంట్స్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకొని మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్ ఇచ్చాను అండ్ ఫోటో కూడా ఇచ్చాను. బట్ ఫోటో ఏంటంటే ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియోనే చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్తోనే హెచ్డీ క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. అండ్ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, కొన్నిటి దగ్గర ఫోటో ఇచ్చి కొన్నిటి దగ్గర బీట్ మార్క్ ఇచ్చాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్గా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఇమేజ్పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. అదే ఫోటోనే సెలెక్ట్ చేసుకుంటాను, లేదంటే ఇంకా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, మీకు చూపించడం కోసం. సో ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా చూడండి, రీప్లేస్ అవుతుంది. బట్ ఇక్కడ ఇమేజ్ పెద్దగా అయిపోయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఉన్న వీడియోని ఇట్లా ఆఫ్ చేయండి, అట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇమేజ్పై క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో కూడా ఉంది. ఓకే, రైట్, ఆఫ్ చేసా. సో ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ డౌన్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా మీ వీడియో అనేది కరెక్ట్గా లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఇంకో ఇమేజ్ ఉంటుంది పైన చూడండి. ఆ ఇమేజ్ కూడా సేమ్ అట్లానే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, బీట్ మార్క్ ఇచ్చాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫొటోస్ అనేవి 1 బై 1 ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఒక్కొక్క ఫోటో అనేది ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి కట్ చేసుకుంటున్నా. దాని తర్వాత 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫోటో మళ్ళీ ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా చూడండి, ఈ విధంగా పెట్టుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. మళ్ళీ రైట్ సైడ్ కట్ చేసుకున్నా. ప్లస్ సింబల్ మీడియా, సో ఈ ఇమేజ్ తీసుకున్నా. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ అనేది 1 బై 1 ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇట్లా కట్ చేసుకోండి. దానికి ఎఫెక్ట్స్ అనేది తర్వాత చెప్తాను. ప్లస్ సింబల్ మీడియా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా చూడండి 1 బై 1 ఇట్లా నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా ఒక్కొక్కటి. సో ఇక్కడ వరకు ఇట్లా ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్న చూస్తున్నారు కదా. దీనికి ఎఫెక్ట్ ఎట్లా అయ్యాలో అది కూడా చెప్తాను. దాని తర్వాత నుంచి ఇక్కడ కూడా బీట్ మార్క్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా బీట్ మార్క్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కటి నేను చెప్పేస్తాను స్టార్టింగ్లో నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏంటంటే ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం చూస్తున్నారు కదా. ఈ ఫొటోస్కి మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడికి వచ్చేయండి, స్టార్టింగ్లోకి వస్తే ఇక్కడ చూడండి కింద ఒక ఫోటో ఉంది చూస్తున్నారు కదా. ఈ ఇమేజ్పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి లేదంటే బ్యాక్ వచ్చి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో సో ప్రతి ఒక్క ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం కదా. అట్లా ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ కలర్ అనేది ఆఫ్ చేసి పేస్ట్ అనేది ఈ విధంగా చేయండి. పర్ఫెక్ట్గా మీకు దానికి ఉన్న ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు కానీ ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏదైనా అయితే మీ 2 ఫింగర్స్తో ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ జూమింగ్ అయిపోయింది, 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ డౌన్ ఇట్లా చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా చూడండి ఇట్లా. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఇంకో బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 2 ఫొటోస్ ఉన్నాయి, దాని తర్వాత బీట్ మార్క్. సో దీంట్లో కూడా సేమ్ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఒక ఫోటోనే. ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి నేను అదే ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ నా రైట్ స్క్రోల్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నా. సో మీకు అర్థం ఇప్పుడు ఆ ఇమేజ్పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా
బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క ఫోటోకి ఏంటంటే ఇట్లా డ్రాగ్ చేసుకొని కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. చూడండి ఇక్కడ షేప్ ఉంది, దాని కిందకు ఉండేటట్టు ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్. చూడండి ఈ విధంగా పైకి ఆ ఫోటో అనేది కింద ఉండేటట్టు ఇక్కడ చూడండి. ఈ ఇమేజ్పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ ఇట్లా చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ కలర్ అనేది ఆఫ్ చేసి ఇట్లా పేస్ట్ అనేది చేయండి. దానికి ఉన్న ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకుంటానన్న మీ ఇష్టమే, లేదంటే నార్మల్గా ఎఫెక్ట్పై క్లిక్ చేసి 3 డేట్పై క్లిక్ చేసి పేస్టల్ చేసుకుంటానన్న అది మీ ఇష్టమే. సో మీకు నచ్చిన విధంగా మీరైతే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఆ ఇమేజ్పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ దాని పక్కన ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ కాపీ లేయర్ బ్యాక్ వచ్చండి. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి అదే లేయర్ని ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్ట్ ఇట్లా చేసుకోండి. ఇక్కడ ఫోటో యాడ్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు దీని తర్వాత ఫోటో ఏదైతే ఉందో బట్ ఇక్కడ ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఇమేజ్పై క్లిక్ చేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే జరిగిపోతుంది అనమాట. టైమ్ లైన్పై క్లిక్ చేసి ఈ విధంగా. సో ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ చూడండి ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి స్క్రోల్ అయింది, దాని తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ ఈ విధంగా అర్థమైంది అనుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇది సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ కాపీ లేయర్ బ్యాక్ వచ్చేసి ఆ ఇమేజ్ కూడా ఈ విధంగా దీని తర్వాత ఇట్లా యాడ్ చేసుకోండి. చూడండి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకున్న ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ 2 ఇమేజెస్ని కూడా 3 ఇమేజెస్ ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా ఇట్లా కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఎఫెక్ట్ ఉంది చూస్తున్నారు కదా, దాని కిందకి ఈ విధంగా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నా. చూడండి ఇక్కడ షేప్ కిందకి ఉన్నట్లు వచ్చిందనమాట. చూడండి దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాను, దాని తర్వాత ఇక్కడ బీట్ మార్క్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ప్లస్ సింబల్ మీడియా ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న రైట్ సైడ్ స్క్రోల్ చేసి కట్ చేసుకోండి. దాని తర్వాత ఇమేజ్పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా నేను ఇంకో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. మిగతా ఫోటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక. సో రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఎండ్ వరకు అయితే ఇదే ప్రాసెస్. సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను కింద చూస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఈ షేప్స్ ఉన్నాయి కదా దీని కిందికి ఇట్లా పెట్టుకోండి. ప్రతి ఒక్క ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నది ఫోటో కిందికి అనేసి ఉండాలన్నమాట. చూడండి ఈ ఫోటో కూడా ఇట్లా ఇక్కడ షేప్స్ ఇక్కడ పార్టికల్ వీడియో ఉంది కదా దాని కిందనే ఉండాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి ప్రతి ఒక్క ఇమేజ్ని ఇట్లా ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్. సో ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకోండి. ఇట్లా చూడండి ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి మనం యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. ఇమేజ్పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ బ్యాక్ వచ్చేసి 2 ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క ఇమేజ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ కలర్ ఆఫ్ చేసి ఎఫెక్ట్స్ అనేది ఈ విధంగా ఆఫ్ చేయండి. దాని తర్వాత టైం లైన్ ఉన్నా పర్లేదు ఇట్లా ఆఫ్ చేసుకుని పేస్ట్ అనేది ఈ విధంగా చేయండి. దానికి యానిమేషన్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఇట్లా చూడండి చూస్తాను కదా. సో ఎండ్ వరకు కూడా ఇట్లా ఒక 4 or 5 ఫొటోస్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక పార్టికల్ వీడియో అనేది మీకు ఇక్కడ ఆఫ్గానే ఉండుంటే మాత్రం చూడండి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ అన్నీ ఇక్కడ ఐ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, చెక్ చేయండి. ఇక్కడ ఆఫ్ అనేది ఉంది, ఆన్ ఇట్లా చేసుకోండి. సో దానికి ఏంటంటే మీకు పార్టికల్ వీడియో అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇంకా ఏదైనా ఆఫ్ అయి ఉంటే ఇట్లా లవ్ పార్టికల్ వీడియో అనేది యాడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ చూడండి హార్ట్ సింబల్స్ వస్తుంటాయి. సో అవన్నీ మీకు యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా చూడండి అట్లా చూడండి పింక్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, రాసిస్తున్నా. ఇప్పుడు వీడియోని సింపుల్గా సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.